హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అయితే మన ఛానల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో లేదా కీలక అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం జారీ చేస్తుంది, ఎవరికి ఇల్లు ఇస్తుంది, ఎక్కడెక్కడ ఇల్లు మొదలు పెట్టారు, ఎవరికి ఇల్లు శాంక్షన్ అయ్యాయని చెప్పేసి అప్డేట్స్ కోసం చాలా వీడియోలు అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. అయితే నిన్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలామంది మాకు మంజూరు పత్రం అందలేదు, మాకు ఇల్లు వస్తుందా రాదా, మరి మా గ్రామంలో ఇంకా గ్రామ సభల్లో లిస్ట్ అనేది ఫైనల్ లిస్టు ఎవరైతే ఇల్లు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ప్రకటించలేదు అని చెప్పేసి చాలా డౌట్లు అయితే మనకి వ్యక్తం చేశారు ఈ మంజూరు పత్రం గురించి. మరియు గ్రామ సభల్లో జరిగినటువంటి దాని గురించి చాలామంది డౌట్స్ చెప్పారు కామెంట్స్లో. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా పేరు ఇక్కడ వస్తుంది, ఆ జిల్లా కలెక్టర్ పేరు ఇక్కడ వస్తుంది, మరియు ఉత్తర్వుల నెంబర్ అయితే ఏ ఇండ్ల నెంబరు ఎక్కడ మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశారో ఆ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ లబ్ధిదారుల నెంబరు ఈ శ్రీమతి శ్రీ పక్కన వాళ్ళ పేరైతే రావడం జరుగుతుంది. వాళ్ళ నివాసము, గ్రామము అనేది ఈ పత్రంలో మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ రూల్స్ కూడా చూడండి. ఇంటి నిర్మాణముకు 400 చదరపు అడుగుల తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్కు నిర్మించుకోవాలి. ఇతర గదులతో పాటు వంటగది, లెట్రిన్ తప్పనిసరిగా నిర్మించాలని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోపు ఇంటి పనిని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే ఎవరికైతే ఈ మంజూరు పత్రం అందిందో వాళ్ళకి మామూలుగా 5 లక్షలు అయితే మంజూరు కావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళైతే 6 లక్షలు మంజూరు కావడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ సభల్లో చాలా మందికి అయితే ఈ పత్రం అందిందని చెప్పేసి మనకు చెప్తున్నారు. మీకు ఒకవేళ మీ గ్రామంలో ఈ పత్రం మీకు అందినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా చూసుకుంటారు ఎక్కడెక్కడ ఈ పత్రాలు అయితే అందించారో, ఏ జిల్లాలో అందించారో మీ జిల్లా పేరు కూడా కామెంట్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. మరియు ఏంటంటే నిన్న మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే 72,000 ఇందిరమ్మ ఇండ్లను నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మన నిర్వహించినటువంటి గ్రామ సభల తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలిపినట్టు 72,000 ఇందిరమ్మ ఇండ్లను అయితే మంజూరు చేసి వాళ్ళకి ఈ మంజూరు పత్రం అయితే అందజేయడం జరిగింది. మరి ఈ మంజూరు పత్రం రాకపోతే ఇల్లు రానట్లేనా అని అనుకున్న వారికి నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను. అదేంటంటే చాలామందికి ఇంకా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మనకి ఈ మంజూరు పత్రం అయితే అందచేయలేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఇంకా చాలామంది ఫైనల్ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక లిస్టు కూడా విడుదల చేయలేదు. నిన్న గ్రామాల్లో మీకు చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఎవరెవరికైతే ఇల్లు వచ్చాయని చెప్తున్నారో అది జస్ట్ అప్లికేషన్ లిస్ట్ మాత్రమే. ఎవరెవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో ప్రజాపాలన ద్వారా లేకపోతే గ్రామ సభల ద్వారా అప్లై చేసుకున్న వారి పేర్లు మాత్రమే నిన్న మీ గ్రామ సభల్లో చదవడం జరిగింది. నిజమైన లబ్ధిదారులు ఎవరికైతే 5 లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడతాయో లేదా 6 లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడతాయో వాళ్ళ పేర్లు ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పి కూడా మనకి ప్రభుత్వం అనేది తెలిపింది. నిన్న జరిగినటువంటి 12,000 గ్రామాలు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో కేవలం 600 గ్రామాల్లో మాత్రమే పథకాలన్నీ మొదలుపెట్టారు. మండలానికి ఒక గ్రామం చొప్పున 600 గ్రామాల్లో ఈ పథకాలన్నీ ప్రారంభించారు. దాదాపు 72,000 మందికి ఇల్లు ఇచ్చారు. ఇంకా చాలామంది దగ్గర 10 లక్షల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. వీళ్ళలో నిజమైన లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఇంకా తొందరగా ఒక వారం 10 రోజుల్లో ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో సెలక్షన్ చేసి వాళ్ళ లిస్ట్ అయితే విడుదల చేస్తే ప్రజలైతే చాలా సంతోషిస్తారని కోరుకుంటున్నాము. అయితే ఈ మంజూరు పత్రం రాని వాళ్ళు ఎవరు మీరు దిగులు చెందకండి. మీరు ఒకవేళ నిజంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు అని తెలిస్తే తప్పకుండా మీకైతే ఇల్లు వస్తుంది. ఏదైనా అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు రావాలని కోరుకుందాం. ఇంకా మీకేమైనా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో తప్పకుండా మీకు సమాధానాలు దొరుకుతాయి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.